ఓపెన్ ప్లాటా, ఫ్లాటా, అపార్ట్మెంట్ లో ఒక డూప్లెక్స్ విల్లానా? ఇది డిపెండ్స్ కస్టమర్ టు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నీడ్ ఉంది, నేను హైదరాబాద్లో ఉన్నాను, నీడ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళడానికి నాకు నియర్ బై లొకేషన్లో కావాలన్న వాళ్ళకి సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్లో ఫ్లాట్ వస్తుందా విల్లా వస్తుందా చూసుకోవడం బెటర్ ఆప్షన్. ఆల్రెడీ ఒక విల్లా కానీ ఫ్లాట్ కానీ ఉంది, సెకండ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు బెటర్ ఆప్షన్ ఈజ్ ఓపెన్ ప్లాట్. బడ్జెట్ సరిపోతుందంటే నేను చెప్తాను ఫ్లాట్ కొనుక్కోమని, లేదంటే విల్లా కొనుక్కోమని, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోమని. లేదు నాకు బడ్జెట్ సరిపోవట్లేదంటే కంపల్సరీ ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, నేను ఏం తీసుకోవాలి, నేను ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను, ఫ్లాట్ తీసుకుందాం అన్నారు. నేను చెప్పే సజెషన్ ఒకటేనండి, మీరు ఏ ప్రాపర్టీ కొన్నా అంటే మీ దగ్గర ఫుల్ 100% అమౌంట్ ఉందనుకోండి, వెళ్ళండి. నేను లోన్కి వెళ్తున్నారంటే కంపల్సరీ ప్రాపర్టీ వాల్యూలో 40% అమౌంట్ మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 CR బడ్జెట్కి మీరు ఏదైనా ప్రాపర్టీ అనుకుంటున్నారు అనుకోండి, 40 lakhs మీ దగ్గర ఉంటేనే వెళ్ళండి. లేదు ఆ 40 lakhsతో ఎక్కడైనా సరే ల్యాండ్ వస్తే ఓపెన్ ప్లాట్ కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే 20% అడ్వాన్స్కి వెళ్ళిపోతుంది అండ్ రిజిస్ట్రేషన్ అండ్ అదర్ ఛార్జెస్ కలిపి ఒక 10% వరకు వెళ్ళిపోతాయి. టీరియర్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 40% అమౌంట్ కస్టమర్ చేతిలో ఉంటే సో వాళ్ళు వెళ్ళొచ్చు, ఫ్లాట్ కానీ విల్లా కానీ వెళ్ళొచ్చు. లేదు నా దగ్గర అంత బడ్జెట్ లేదు, అందులో 20% అమౌంట్ ఉందంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ ల్యాండ్.